గాట్ ఇట్. నరేష్, నాకు ఆ లింక్ పంపిస్తావా? నౌ ఇట్స్ లైవ్. యా లోకేష్. సో యూ సెడ్ అంటే స్టూడెంటా? లింక్ పంపి అంటే నేను చెప్పింది నా మొబైల్‌కి. కార్తీక్, థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీ డౌన్లైన్స్ ఎవరన్నా ఈ కాల్‌లో లేకపోయింటే, మిస్ అయింటే యూ కెన్ సెండ్ ఇట్ టు దెమ్. యెస్. ఓకే. లోకేష్, లోకేష్, సారీ. చెప్పు లోకేష్. సో స్టూడెంట్. ఎస్ సార్. ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్. ఏ ఇయర్? అయిపోయింది సార్, డిగ్రీ అయిపోయింది. ఈ ఇయర్ కంప్లీట్ అయింది. ఇయర్ కంప్లీట్ అయింది. నీ డ్రీమ్ ఏంటి? సార్ నా డ్రీమ్ వచ్చేసి డెట్ ఫ్రీ లైఫ్ సార్. అప్పులు అనేది లైఫ్లో ఉండకూడదు. నీకు అప్పు అనే పదం మీద కొంచెం అంటే ఎలా చెప్పేది, ఒక అవగాహన ఎప్పుడు కలిగింది? ఏ వయసులో ఉన్నప్పుడు కలిగింది? 16 ఇయర్స్ సార్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? అంటే 21. సో 5 ఏళ్ల ముందే నీకు అప్పు గురించి, అంటే మీ ఇంట్లో అప్పుల గురించి నీకు కొంచెం తెలియడం మొదలు పెట్టింది. ఎస్ సార్. ఓకే. సో అంతకుముందు ఏం డ్రీమ్ ఉండేది 16 అప్పుడు? 16 అప్పుడు అంటే స్కూల్లోనే ఎక్కువ టైం గడిపేవాడిని. అంటే మేము కూడా అంతే ఆ టైంలో ఉంటుంది. ఓకే, అది కరెక్టే. బట్ ఆ టైంలో ఏదైనా ఉండిందా నీ 15 అప్పుడు, 14 అప్పుడు? అంటే ఐఏఎస్, ఐబిఎస్ అలాంటివి సార్. ఓహో, ఐఏఎస్, ఐపీఎస్ యూ వాంటెడ్. ఓకే, రీజన్ ఏంటి? అంటే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు కొద్దిగా ఫోర్స్ చేయడం, అమౌంట్ ఇవ్వండి. ఓహో, అప్పు గురించి చెప్తున్నావు. ఓకే, అప్పు క్లియర్ చేసుకోవాలనే దానికి రీజన్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు కొంచెం ఫోర్స్ గా మాట్లాడుతున్నందుకు అప్పుని ఎట్లయినా క్లియర్ చేయాలనుకునేది. ఎస్ సార్. ఒకవేళ క్లియర్ చేస్తే ఏమైతుంది? అంటే ఈ టెన్షన్స్ అనేది ఉండదు కదా సార్. అదేదో మనం వాళ్ళ కోసమే బ్రతుకుతున్నట్టు. ఎందుకంటే కొన్ని విషయాలకి నేను కనెక్ట్ కాలేను బేసికల్లీ. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్స్ యువర్ లైఫ్. దాని మీద టోటల్ కంట్రోల్ అండ్ నువ్వు చెప్పే విషయాలు మేబీ నేను రిలేట్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో అవి జరగకుండా పోయి ఉండొచ్చు. కాబట్టి ఎస్, అప్పుని క్లియర్ చేసుకోవాలి. ఒక్కొక్కరు చెప్తాను, ఒక్కొక్క అంశము నాకు టైం కావాలని చెప్పారు ఇందాక ఒకరు. అంటే ఫ్యామిలీతో గడిపేందుకు అప్పుని ఎట్లయినా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చి డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా కనెక్ట్ అవుతా అంటారు మోస్ట్లీ. మీకుండే డ్రీమ్ ఇందాక నితిన్ వాజ్ మెన్షనింగ్ అబౌట్ కార్. సో లెట్ us అండర్స్టాండ్ ఇప్పుడు హౌ కెన్ వి, ఐ మీన్ ఇప్పుడు వీళ్ళు చెప్తాండేటివి ఆర్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ కాల్ విల్ బి ఏబుల్ టు రిలేట్ ఈ డ్రీమ్స్ కి. దాంట్లో 1% కూడా డౌట్ లేదు. ఈశ్వర్ చెప్పిన డ్రీమ్ కావచ్చు, లేదంటే నితిన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డ్రీమ్ ఈస్ వాచింగ్ ఏ మూవీ ఇన్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ లో ఓకే సరేలే, నీ డ్రీమ్ నాకేం సంబంధం కానీ. వాచింగ్ ఏ మూవీ ఏం డ్రీమ్ అవ్వ అనుకున్నావు? పూల్ లోపల, ఇది అసాధ్యుడే నువ్వు. ఓకే, ఓకే. చూడు, నేను ఏదో చెప్తా అనుకుంటే మొత్తం మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యే విధంగా డ్రీమ్ చెప్పినావు నువ్వు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ బేసికలీ వాట్ ఈస్ ఎ డ్రీమ్. డ్రీమ్ అనేది కేవలం మన హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే ఉండే యూఎస్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్ దిస్ ఆర్ నాట్. ఫస్ట్ మనం రియలైజ్ కావాల్సిన ఒక అంశం ఏమంటే, కేవలం మనుషులకి మాత్రమే ఇవ్వబడిన ఫ్యాకల్టీ
or the ability, దట్ యుఎస్పి అంటారు కదా, ఏదన్నా ఒక ఆ హోటల్లోనే దొరుకుతుంది ఆడికే పోవాలి, అట్లా మనకు మాత్రమే ఇవ్వగలిగిన ఒక బ్లెస్సింగ్ ఏమంటే ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమింగ్. నేను దీని గురించి ఐ థింక్ గెలిచేదాకా పోరాటంలో చెప్పాను, లేదంటే ఏ కేస్ స్టడీలో చెప్పాను, లేదంటే హిందీలో చెప్పాను. బట్ డెఫినెట్లీ ఐ రిమెంబర్ టాకింగ్ అబౌట్ దిస్ చాలా డీప్ గా, ఏదో ఒక డ్రీమ్ బిగ్ లో మాట్లాడినానంట. బట్ డెఫినెట్ గా అంటే డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడతాను. బికాస్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఓకే, నో క్రీచర్ ఆన్ దిస్ ప్లానెట్, ఆల్మోస్ట్ మన I mean, they say that our planet has got close to 1 crore living organisms. దగ్గర 1 కోటి జీవరాశులు ఉన్నాయి. దాంట్లో కేవలం మనిషికి మాత్రమే ఉండే ఎక్స్ట్రా, ఐ మీన్ స్పెషల్ ఎబిలిటీ, ఐ డోంట్ సే ఎక్స్ట్రా పదం మనం వాడకూడదు, ఎందుకంటే వేరే ఆర్గానిజమ్స్ కి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, దాంట్లోకి మాత్రమే యూఎస్పి ఉండే ఎబిలిటీస్ మీకు తెలుసు. ఫిష్ అంటే స్విమ్మింగ్, మంకీ అంటే అజిలిటీ, ఇట్స్ సో అజైల్, and birds ante they can fly like that. Every organism, every creature has got a USP. And what is the USP of human? Just think about it. Mana body definitely ga kaadu, mana body ne USP ante elephant eager navutadi elephant, tiger, lion anni మీటింగ్ చేసుకొని నవ్వుకుంటాయి అనమాట, వాళ్ళ బాడీ యూఎస్పీ అంటే. ఎందుకంటే వాటి బాడీస్ యూఎస్పీస్, యు నో ఇట్, ఓకే. మన బాడీస్ నే వాళ్ళతో కంపేర్ చేస్తారు. లావు ఉంటే ఎలిఫెంట్ అని, పవర్ఫుల్ గా ఉంటే టైగర్ అని, రైట్? సో అవర్ ఫిజిక్ ఈజ్ నాట్ యూఎస్పి. ఇఫ్ యు రియలీ థింక్, ద ఓన్లీ యూఎస్పి ఇస్ బ్రెయిన్, హ్యాండ్స్, ఐస్, nose, mouth, no organ in the body is USP. Only USP manakunde specialty emante the ability to think big, the ability to see beyond. That's more important. See beyond ante mi future, vision antaru. అంటే వచ్చే 5 ఏళ్ల గురించి నేను నా ఫైర్ లో కూడా చెప్పాను. 2025 గురించి కూడా మాట్లాడగలగడం, దాన్ని మీరు విజన్ అనే పదం వాడచ్చు, లేదా అక్కడ మీరు ఏదైతే చూడగలుగుతున్నారో వాటిని డ్రీమ్ అనొచ్చు. ఆల్మోస్ట్ 2 సినానిమస్, ఓకే. సో ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ అవర్ USP as a human being is to see the future, look into the future, think about the future. So ఇప్పుడు మనము, that is what is dream. ఇప్పుడు ఆ ఫ్యూచర్ గురించి క్రిస్టల్ క్లియర్ గా, చాలా ఎక్కువ డీప్ గా, చాలా సాలిడ్ గా మనం ఆలోచించలేకపోతున్నామంటే మన ఫ్యాకల్టీని మనము, అంటే ఒక విధంగా చెప్పాలంటే డిసేబుల్డ్ అని. యు అండర్స్టాండ్? ఇఫ్ ఎ మంకీ ఈజ్ నాట్ ఏబుల్ టు జంప్ ట్రీస్, వాట్ డూ యూ కాల్ దట్ మంకీ? You definitely call that monkey as a disabled monkey. It is odd man. దానికి ఉండే న్యాచురల్ ఎబిలిటీ ఒకటే ఒక ఎబిలిటీ దానికి ఉండేది, పేర్లు కుక్కడం కాదు, అది మనం కూడా చేస్తాం, రైట్? మంకీకి ఉండే ఒకే ఒక ఎబిలిటీ వచ్చేసి జస్ట్ లైక్ దట్. మనం అవి జంప్ చేసి మనము వాట్సాప్ లో కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేసుకుంటాం, ఏం జంప్ చేసిందిరా అనేసి, బికాస్ ఇట్స్ సో, మనం చేయలేం కాబట్టి. అట్లా మనకుండే ఒకే ఒక ఎబిలిటీ to be able to visualize or to be able to have a plan for the future, which the animals don't have. No creature on this planet has. Mari aa ability ni manam use cheskokapote, you are disabled. Absolutely, like a lion which is unable, a weak lion. ఆ పదం ఎలా ఉంది? రైట్? లయన్ అంటే ఎట్లుండాలా, టైగర్ అంటే ఎట్లుండాలా, దట్స్ ఏ ఇడియాటిక్ టైగర్, దట్ ఈస్ నథింగ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? డిడ్ యూ ఎవర్? ఇట్స్ ఎ జోక్, ఇట్ బికమ్స్ ఎ జోక్. లైక్ దట్, ఇఫ్ ఈశ్వర్ రావ్ లోపింటి cannot see his future, visualize, sorry, I mean ఈశ్వర్ రావ్ అనే ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే it's a joke anamata, he becomes a joke.
సో దట్ ఈస్ వై బైబిల్లో రైట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ రిటర్న్ ఎ మ్యాన్ విదౌట్ విజన్ షల్ పరిష్ అని చాలా స్క్రిప్చర్స్ లో కూడా ఉంటుంది అనమాట. అంటే దీని అర్థం ఏమంటే ఒక డ్రీమ్ కానీ ఒక విజన్ కానీ లేని ఒక మానవుడు అంతరించిపోతాడంటే వెరీ సింపుల్. అంటే హీ డ్రాప్స్ డౌన్ లైక్ ఏ రాటెన్ ఫ్రూట్. ఒక ఫ్రూట్ బాగా కుళ్ళిపోయినా పండిపోయినాక ఏమవుతుంది అంటే ఐ మీన్ లైక్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను ఇది మీతో చెప్తున్నప్పుడు ఓకే మ్యాన్ వితౌట్ విజన్ షల్ పెరిష్, ఓకే, I'm talking about 90-95% of the people on this planet who just exist with a disability of the disability called lack of vision. ఎందుకంటే రోటీ కబ్డా మకాన్ అనేది I always say this, రోటీ కబ్డా మకాన్ ఎనిమల్స్ అకంప్లిష్ చేస్తాయి, మనము వచ్చేస్తున్నాము. దట్ ఈస్ నాట్ ద బిగ్ డీల్. సో మనకుండే ఎబిలిటీ అంతే ఏమంటే ఏదనుకుంటే అది విజన్ ఏదైనా సరే అది ఐ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ ఇన్ ఏ కుటీర్, మేబీ ఇన్ ద ఫారెస్ట్ నియర్ బై, బట్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ అబౌట్ దట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. డబ్బులు అనేది మ్యాటర్ కదా, డబ్బుల గురించి అసలు దట్ ఈస్ వాట్ ఈస్ డ్రీమ్, దట్ ఈస్ వాట్ ఈస్ విజన్. డోంట్ గెట్ మనీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెక్స్ట్ 2 years కి, నెక్స్ట్ 3 years కి, నెక్స్ట్ 5 years కి the clarity, that is where Naren Global, the mentors, the mentorship program, all these things. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, I think Lokesh spoke that he finished his degree. నా చదువు 3 years అయిపోయింది అనేసి. I don't know what the teachers in degree taught him, but definitely nobody would have taught him about vision, how to become an incredible human being. No, దాంట్లో ఒక సిలబస్ ఉంటుంది, నేర్పించుంటారు. దట్ ఈస్ వేర్ మెంటర్షిప్. నాకు మై స్పెషాలిటీ ఈజ్ మేకింగ్ యూ ఎ డ్రీమర్. ఐ కనెక్ట్ ఓన్లీ టు డ్రీమర్స్. వి మెంటర్ డ్రీమర్స్. అల్టిమేట్ గా మనకుండే ఒకే ఒక యూఎస్పి డ్రీమ్, రైట్? నౌ హౌ టు క్రిస్టలైజ్ దోస్ డ్రీమ్స్. ఒక డ్రీమ్ ని క్రిస్టలైజ్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన we got 30 minutes. మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఫస్ట్ విషయం ఏమంటే ఒక డ్రీమ్ ని తెలుసుకునే ముందు there is something called as, I spoke about this in the awakening. నా కేస్ స్టడీ, వన్ ఆఫ్ ద కేస్ స్టడీస్ అవేకనింగ్ లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. Can somebody explain what is hierarchy of needs? మీరు ఒకవేళ దాంట్లో గుర్తుంటే మీకు, మేబీ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. Karthik, where are you? Here. Yeah, Karthik. Yeah, chep Karthik. Hierarchy of needs అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ అవర్ అంటే ఐ మీన్ క్లాత్స్ కానీ ఫుడ్ కానీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ సార్. ఇది ఎప్పుడైతే ఫిల్అప్ అవుతుందో వి కమ్ టు అనదర్ లెవెల్ కాల్డ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. అండ్ కార్ కానీ, ఇల్లు కానీ, అండ్ మనీ కానీ ఇవన్నీ వస్తాయి. అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి థింకింగ్ అబౌట్ అదర్స్, అబౌట్ చారిటీస్ కానీ, ఎనీ సోషల్ వర్క్స్. అండ్ ఫైనల్ గా ఇట్స్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ కనెక్షన్ విత్ అస్ విత్ గాడ్, స్పిరిచువల్ లెవెల్లో. సో దిస్ ఈస్ హౌ ద హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఎక్సలెంట్, వెరీ గుడ్. సో యా, ఒకసారి కార్తిక్ చెప్పింది హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటే మనకందరికి బేసికల్ గా, ఇప్పుడు మీరందరు ఈ కాల్లో ఎందుకున్నారంటే ఈ రోజు నైట్ మీకు బాగా డిన్నర్ జరిగింది కాబట్టి. అంటే మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా జరగక అంటే మీకు దానికి ఇబ్బంది అయిపోయి
ఆకలిగా ఉంటే రాత్రి డ్రీమ్ మీద మీటింగ్ ఉందని అంటే ఫస్ట్ ఫుడ్ రన్ అయినా అని అంటారు, అవునా? సో బేసికలీ వీ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇట్ ఆల్ బిగిన్స్ విత్ అంటే రోటీ కప్డా మకాన్ అయిపోవాలి ఫస్ట్. ఆ నీడ్స్ ఫినిష్ అయిపోవాలి. సో ఈ కాల్లో అందరికి కూడా మేబీ డూ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ యువర్ ఫుడ్ దట్ ఇన్ ద కమింగ్ 3 months కానీ 6 months కానీ ఐ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ మై ఫుడ్ అని మీకు ఉంది అనుకుంటున్నా, అవునా? మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో మనకు ఆ ప్రాబ్లం లేదు. అంటే మన ఫిజికల్ నీడ్స్ రోటీ కప్డా మకాన్ బేసిక్ నీడ్స్ ఇవి ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇది అయిపోయినాయి కాబట్టే నెక్స్ట్ లెవెల్ గురించి ఆలోచించగలుగుతున్నారు. నెక్స్ట్ లెవెల్, ఆ నెక్స్ట్ లెవెల్ ఏమొస్తాయంటే యూజువలీ మెటీరియలిస్టిక్ థింగ్స్ వస్తాయి. మెటీరియలిస్టిక్ థింగ్స్ లోనే ఎక్కువ ఈ డ్రీమ్స్ కావచ్చు, లేదంటే ఇందాక ఫోర్డ్ మస్టాంగ్ తను చెప్పింది కావచ్చు, లేదంటే మన ఈశ్వర్రావు చెప్పింది కావచ్చు. అంటే మనం ఫుడ్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం ఆలోచించగలుగుతున్నాము. ఓకే, అది కూడా మనం ఫుల్ఫిల్ అకంప్లిష్ చేసామంటే ఆ తర్వాత జర్నీ బిగిన్ అవుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ జర్నీ ఎక్కడ ఏమైతుందంటే గివింగ్ అవే. ఈరోజు నా స్టేటస్ పెట్టాను, ఇఫ్ యూ అంటే యూ షుడ్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యూ విత్ సో మచ్ అబండెన్స్ దట్ నీ పాకెట్స్ త్రూ 10 మందికి ఇంకా డబ్బులు పోవాలన్నమాట. అంత ఐ మీన్ ఆటోమేటిక్గా యుల్ గెట్ ఇన్ టు దట్ థాట్, బికాస్ అల్టిమేట్లీ ఇంకా 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 డబ్బు అనే దానికి మీకే తెలిసిపోతుంది. అది ఒక పాయింట్ తర్వాత ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్పిల్లింగ్. ఒక కప్పు నిండిపోయిందంటే అక్కడ నుంచి స్పిల్ అవుతుంది, రైట్? సో దట్ ఈస్ ద థర్డ్ లెవెల్. ఐ మీన్ సైకలాజికల్ అనుకోండి నీడ్స్. అది కూడా అవసరం. మీ కడుపుకి ఆకలి ఎట్టనో ఇది మనస్సుకు సంబంధించిన ఆకలి. అంతవరకు మీలో వ్యాక్యూమ్ ఉంటుంది అనమాట, ఒక వెలితి. మీరు 7 వారాలు నగలు వేసుకోండి లేదా 14 వారాలు నగలు వేసుకొని వంగిపోండి, అయినా కూడా మీ జేబుల్లోంచి డబ్బులు వెళ్తున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ అది వేరే కథ. దట్ అంటే వరల్డ్ ఈస్ గెటింగ్ బెటర్ ఆఫ్. అది ఏ విధంగా నేను చెప్పే చారిటీ అంటే మీరు దాన ధర్మాలు చేయాలని నేను చెప్పట్లేదు. మేబీ యు ఆర్ you are building a very big house through which you helped 100 families labor. You got a connection to 100 labor. వాళ్ళకి ఫెస్టివల్స్ కి బట్టలు ఇచ్చారు, వాళ్ళకి మామూలుగా ఇచ్చేదానికి బోనస్లు ఇచ్చారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మీరు పెద్ద డ్రీమర్ అయ్యే కొద్దీ మీ ద్వారా డబ్బులు పోతాయి ప్రపంచంలోకి. మనం ఎంత చిన్నగా ఉంటే మనకే డబ్బులు రావాల్సి ఉంటాయి. పక్కనోడు డబ్బులు ఫర్గెట్ ఇట్, అవన్నీ జరగవు. అందుకే ఎంత త్వరగా నెక్స్ట్ లెవెల్స్ కి పోతా అంటే వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవుతుంది గుడ్నెస్, ఇవన్నీ. ఆ నెక్స్ట్ లెవెల్లో స్పిరిచువల్ కనెక్షన్ అనుకోండి, సెల్ఫ్ అనుకోండి. అది ఇప్పుడు 4 జర్నీలు చెప్పినాను నేను. ఫస్ట్ 2 జర్నీస్ దగ్గర యూ విల్ ఫీల్ స్ట్రెస్. అంటే రోటీ కప్టా మక్కా నుంచి ఫస్ట్ జర్నీ, ఫస్ట్ ఏ నుంచి బి, అక్కడ నుంచి దే విల్ బి లాట్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ నుంచి దే విల్ బి లాట్ ఆఫ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. First to second there will be stress. Second to third there will be lot of fun. You will enjoy your life left, right and center, because materialistic things happen and you are in a process of, you know that you are being used, and akkad nunchi next level payetappudu you will be something else. So this is the hierarchy anamata. బట్ ఇక్కడంతా మీరు గమనిస్తే నేను పాడిన ఒకే ఒక పదం ఏమంటే డ్రీమ్స్ కాదు, నీడ్స్. హైరార్కీ ఆఫ్ NEEDS, నీడ్స్. సో డ్రీమ్ అనేది మీరు నేను మనం పెట్టుకున్న ఒక పదము, బట్ బేసికలీ ఇట్ ఈస్ ఎ నీడ్. అంటే ఏమంటే యువర్ నీడ్ మీకుంటే బేసిక్ నీడ్స్ ఎప్పుడైనా అన్ఫుల్ఫిల్డ్ గా ఉన్నాయా?
just think about this, any of your need, NEED, జ్వరం వచ్చింది, దాన్ని తగ్గించుకోవడం డ్రీమా నీడా? మీరు విజన్ పెట్టుకుంటారా ఎలా అయినా 5 ఏళ్లలో ఈ జ్వరం తగ్గాలి అని? నీడ్. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్, ఐ గివ్ యూ సమ్ రా ఎగ్జాంపుల్స్ లైక్ yesterday one woman called me 2 days back. She called me asking for a suggestion. Naren, నాకు తెలిసిన మా పిన్ని బాబు 4 ఏళ్ళ వానికి ఒక ఇష్యూ వచ్చింది. డాక్టర్స్ ఒక సర్జరీ రికమెండ్ చేశారు. 2 రోజుల లోపల ఆ సర్జరీ చేయకపోతే డాక్టర్స్ ఏం భయపెడుతున్నారంటే దట్ మైట్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది 2 రోజుల్లో క్యాన్సర్? మాకంతా భయం అయిపోతుంది. హైదరాబాద్లో ప్రస్తుతానికైతే యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చి పంపించేశారు. నీకు ఏదైనా డాక్టర్స్ తెలిసి ఉంటే కెన్ యూ టేక్ అన్ ఒపీనియన్ అంటే నేను వెంటనే ఐ కనెక్టెడ్ టు వన్ ఆఫ్ ద పీడియాట్రిక్ సర్జన్స్ దట్ ఐ నో. ఆయనతోనే కాన్ఫరెన్స్లో పెట్టి వీళ్ళని కనెక్ట్ చేశాను. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఆ డాక్టర్స్ ఎవరైతే చెప్పారో మిమ్మల్ని భయపెట్టేకి చెప్పినా అది నిజం. ఎందుకు అలా చెప్తారు డాక్టర్స్ అంటే, అట్లా భయపెట్టకపోతే ఆ పేషెంట్ ఇప్పుడు నిదానం చేసుకోండిలే అన్నారు అనుకో, మీరు కనబడలేదు అనుకోండి, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకని మేము యాజ్ డాక్టర్స్ కొంచెం థ్రెటన్ చేస్తాము. ఆర్ట్ ఆఫ్ సర్జరీ కంటే, ఆర్ట్ ఆఫ్ సైన్స్ కంటే, ద సైన్స్ ఆఫ్ ఆర్ట్ని ఎక్కువ వాడతాము సైన్స్ కంటే. స్కిల్స్ అనమాట, పబ్లిక్ స్కిల్స్. ఎందుకంటే మాకు తెలుసు ఇట్లాంటి పేషెంట్స్ కొంతమంది వస్తారు, అవునా సార్, టైం ఉందా, ఓకే, మళ్ళీ కలుస్తామని వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ పడిపోతారు. పాపం పిల్లోడికి ఇంకా పీకల మీదకి వచ్చినాక తీసుకొస్తారు మళ్ళీ. అప్పటికి అది ఇంకొక చోటకి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పటికైతే బాబుకి ప్రాబ్లం లేదు. కానీ మీ డాక్టర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కానీ ఆయన చెప్పిన టైమింగ్ ఏదైతే ఉందో 2 రోజులు 3 రోజులు అది తప్పు. నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, టైం ఉంది. కానీ నేనైనా చెప్పేది ఆయన పదాలే కొంచెం వాడింటాను. బట్ 2 రోజులు అని చెప్పను, కానీ 1 వీక్ 10 డేస్ అని చెప్పింటానని. ఈరోజు ఫోటో పంపించారు నాకు, ఏమంటే ఆపరేషన్ ఫినిష్డ్ అని. నిన్న ఇది పొద్దున కాల్ ఒపీనియన్, ఈరోజు పొద్దున అబ్బాయి ఆపరేషన్ అయిపోయి పేషెంట్ ఫోటోతో సహా థ్యాంక్ యూ వెరీ మచ్, ఫినిష్డ్ ఆపరేషన్, చాలా క్లారిటీ వచ్చింది. ఏంటది? నీడ్, ఒక అర్జెన్సీ అనమాట, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అంటే ఒక డెడ్ లైన్, అయిపోవాలా, చేసేయాలని. ఇప్పుడు ఆడ ఎంత డబ్బు అయింది, ఎంత తీసుకుంటారు, మీ హాస్పిటల్ అయితే ఎంత అవుతుంది, ఈ ఒక్క మాట కూడా దాని గురించి చర్చ జరగలేదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ బికమ్స్ ఎ నీడ్, బాస్. డు యు అండర్స్టాండ్? మీకు ఒక ఇంజెక్షన్ ఖరీదు 10,000, రేపటి లోపల తీసుకోవాలా, లేదంటే ఏదన్నా డేంజర్ అంటే డబ్బుల గురించి మీరు వెతుకుతారా, లేదంటే ఇంజెక్షన్ పడిపోతుందా? వచ్చేస్తుంది కదా ఇంజెక్షన్. సో దట్ ఈస్, బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్రీట్. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎ డ్రీమ్. అందుకే నేను మీకు హైరార్కీ చెప్పాను. ఇక్కడ హైరార్కీలు ఏం చెప్తారంటే, ఇట్స్ ఎ స్పిరిచువల్ కాన్సెప్ట్. వాట్ ఎవర్ నేను మీకు చెప్పిండేది, వాళ్ళు ఏం చెప్తారంటే డ్రీమే లేదు ఎక్కడ, అన్ని నీడ్సే, నువ్వు ట్రీట్ చేస్తావు దాన్ని డ్రీమ్ అని. అందుకే అది ఎప్పుడు డ్రీమ్గా మిగులుతుంది. నీకు ఊపిరి ఎట్టు అందుతుందో, అన్నం ఎట్టు అందుతుందో, నీ కారు కూడా అంతే. కార్ అట్లా అనుకున్నప్పుడు కార్ నీకు వస్తుంది. సరే, ఇప్పుడు వీల్ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను చెప్పేది మీకు అర్థమయ్యి అయినట్టు, అదేదో నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ టైప్లో అన్నట్టు కూడా ఉండిండొచ్చు. అంటే ఏదో అర్థమవుతున్నట్టే ఉంది, బట్ ఎట్లా? లెట్ us గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. నా డ్రీమ్స్, నేను అకంప్లిష్ చేసిన చిన్న చిన్న డ్రీమ్స్ మీ దృష్టిలో చాలా పెద్ద లైఫ్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా అని అనుకుంటా అంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. నా డ్రీమ్స్
నేను క్రిస్టలైజ్ చేసుకుండే బ్యూటిఫుల్ డ్రీమ్స్ అవి ఎక్కడ బిగిన్ అయినాయి. వన్ ఆమెంటే కుప్పలు ఏం లేవు, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, జస్ట్ ఆన్ ఫింగర్ టిప్స్. ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ మై గుడ్నెస్, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మేబీ 9:43. ఓకే, all this time you were tolerating me or what? You should have told maybe a little in the beginning, Manju, but still I'll try to mix English and Hindi, no Telugu. Okay. So I'll just try to help you understand where exactly my dream, ante na dream ekkada begin ayindi. Okay, ante chinna we are all born with dreams. అందుకే నేను I asked Lokesh before 16 what was your dream అనేసి. 16 అప్పుడు my dream is to clear off my parents' debts. Okay, before 16. So what was in your mind when you really didn't know about dream? Right now we are talking about dreams, right? Forget about dream, but what was something that really touched your heart when you were a child? Few things. So when I look back, the things that really I loved, number one, shoes. Okay, clothes avani mali I can talk, but meeku చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలంటే షూస్. I remember, okay, ఎక్కడ స్టార్ట్ అయింది? See, everything will have a beginning. It is not like just generally I just every day I go to a chappal stand. It is not like that. Where did it begin? My uncle, I mean, he went to one foreign country once. అంటే తన అఫీషియల్ ట్రిప్ మీద న్యూజిలాండ్ వెళ్ళి, నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే, ఆయన వెళ్ళినట్టయితే తెలుసు నాకు. వెన్ హీ కేమ్ బ్యాక్, ఆ తర్వాత అనంతపూర్లో ఐ వాజ్ స్టడీయింగ్ దెన్. ఐ వాజ్ ఇన్ ఎ స్కూల్, మై మేబీ 5th or 6th class. They came to అనంతపూర్, మా ఇంటికి వచ్చారన్నమాట, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వీళ్ళందరూ. అండ్ వెన్ దే వర్ హ్యావింగ్ లంచ్, వాళ్ళు వదిలిన షూస్ చూసాను నేను ఫస్ట్ టైం. ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లైక్ నితిన్ అండ్ దివ్య. నితిన్ అనుకుంటాడు నా గొడవ ఎందుకులే బాబు అని. ఓకే ఓకే, నితిన్, నా ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా? దివ్య ఆర్ నేమ్ రైటే కదా? ఓకే, యా, ఫైన్. ఓకే, సి అంటే I wanted to అంటే when they were, అంటే షూ ఇప్పుతా అంటారు కదా, వెన్ వి ఇన్వైట్ దెమ్ ఇన్ టు ద హోమ్, అప్పుడే దే వర్ టెలింగ్, అంటే పెద్దనాన్న అంటే నాకు పెద్దనాన్న అంటే మీ పెద్దనాన్న తెచ్చినది, he got it from న్యూజిలాండ్. సో రీబక్, for the first time I saw the name Reebok. అంతవరకు I never knew about the brands XYZ, and they started telling about what is Reebok, these things. And తర్వాత వాళ్ళు, I was waiting for them to go to lunch in the వాళ్ళ రూమ్, సో దట్ వాళ్ళు వెళ్ళిపోతే నేను షూ దగ్గరకు రావాలని. సో దే వెంట్ ఇన్సైడ్ అండ్ I came and I touched the shoe, took it into my hand. వాళ్ళు లేరు అనేసి దాన్ని అంతా ఫీల్ అయ్యి దాన్ని వేసుకొని ట్రై చేసి, అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఐ వెంట్ టు స్కూల్ అండ్ ఐ రిమెంబర్ టెలింగ్ టు మై ఫ్రెండ్స్ కథలుగా, ఐ టచ్డ్ Reebok. Have you heard about Reebok? మీకు తెలుసా? Do you know what Reebok is అని? అంటే you know it, right? అంటే I don't know how many of you have this kind of thing. I mean, that is what is a USP. That's what I'm telling. Maybe our human mind can, ante something that is, what is a brand? Ante a brands and ipudu Amway, why artistry, why Neutralite, why you love it so much? Because it is something else. Am I making sense? Something else. You feel proud, right? It is not cheap.
it is way here. Like that, when I touch that, నాకు ఆ తర్వాత ఎప్పుడు తిరుపతిలో whenever I no అనంతపూర్ whenever I used to go to these shops, అంటే రీబాక్ అట్లాంటివి అసలు ఉండవు. ఐ థింక్ యు నో ఇట్. మేబీ నౌ దే మే హ్యావ్ ఎ స్టోర్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్. సో దట్ రిమైన్డ్ ఆల్మోస్ట్ టిల్ మై ఇంజనీరింగ్. అండ్ ఐ థింక్ ఇన్ ఇంజనీరింగ్, till engineering I bought this action shoes అని ఉన్నాయి. మీకు ఐడియా ఉంది? ఇప్పుడు కూడా ఉంది అనుకుంటా కదా కంపెనీ. యాక్షన్ ఉందా? యాక్షన్ షూస్, యాక్షన్ ఇవన్నీ దాంట్లోనే ఒక 200 రూపీ, 299 లేదా బాటా అంత 99 అవి ఇవి. అంటే టోటల్ కాంప్రమైజ్. మీ దృష్టిలో లైఫ్ లో కాంప్రమైజ్ అంటే ఐ రియలీ డోంట్ నో. నా దృష్టిలో లైఫ్ లో కాంప్రమైజ్ అంటే ఆ 99, 199, 599 ఇవి వేసుకోవడం. Please, I'm sorry if I'm hurting someone's feelings here. I'm telling this is Raja Narend's. This is how I'm made. And discovering the dream. I'm telling one aspect which became a need for me. NEED. It was no more a dream. And when I got into engineering, I got a, I think some of my family people know, I mean, intlo I manipulated. I took 1,500 rupees. Tarvata I went to Bangalore. Akkada ma uncle valto I manipulated something. I told them that I have project work. Really I need to buy some equipment XYZ ani. Vallu last vallu 1,500 ichinaru. Attach chesi oka 3,000 rupees chiller tho MG road adi Majestic lo mottam tirigi first time I bought Nike. ఆ షూ, ఐ డోంట్ నో, ఫస్ట్ టైం వెన్ యూ బై సమ్ బిగ్ షూ, జస్ట్ లైక్ దట్ ఉండదు కదా. ఆ షూ షాప్ వాడికి చెమటలు వచ్చేంత తిప్పించేటాము ఆ బాక్సులు అవన్నీ షూస్ మొత్తము తీసి లాస్ట్కి తెచ్చుకున్నంతసేపు బస్సులో అంతా కూడా ఐ వాజ్ థింకింగ్, ఈజ్ ఇట్ గుడ్, అది తీసుకునింటే బాగుంటుందా? ఐ డోంట్ నో, డూ యూ ఆల్సో గెట్ ద సేమ్ ఫీలింగ్? ఇది లేదా అది బాగుంటుందా, లేదా ఇదే బాగుందా, ఏమైనా తప్పు సెలెక్ట్ చేసుకున్నానా, సైజ్ పర్ఫెక్టేనా ఇది, లేదా ఎన్నెన్నో ఆలోచనలు. వన్స్ ఐ కేమ్ టు తిరుపతి, ఐ కాల్ మై ఫ్రెండ్, ఐ షోడ్ హిమ్, ఐ కాల్ షూలో కాల్ పెట్టి చూపిస్తేనే ద ఫస్ట్ కామెంట్ దట్ ఐ గాట్ వాజ్, వామ్మ ఇదేవరో పడవలో కాలు పెట్టినట్టుంది అన్నాడు. అంటే ద షూ వాజ్ పవన్ గారు ఎవరు, వామ్మ అంటే ఇట్ ఈస్ లుకింగ్ యాజ్ ఇఫ్ యు హావ్ స్టెప్డ్ ఇంటు ఎ బోట్ అని చెప్పినాడు. అంటే ద షూ వాజ్ లుకింగ్ సో బిగ్. మేబీ ఐ లైక్ ద షూ, బట్ ఇట్ వాస్ నాట్ ఫిట్టింగ్ మీ సంథింగ్. అంటే ఆల్మోస్ట్ ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్ అనమాట. ఎందుకంటే 3,000 రూపాయలు ఏమి అది ఇది. మళ్ళా మా అన్నోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బాక్స్ లో పెట్టి పంపిమని రిటర్న్ పంపించి చాలా కథలు చేసి లాస్ట్కి రిటర్న్ తీసుకొని వేరే షూ తెచ్చుకున్నా. దిస్ ఈస్ హౌ ఐ థింక్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్. అది అది ఆ షూ అనేది ఎంత ట్రావెల్ చేసిందంటే, ఇప్పుడు రైట్ నౌ ఐ థింక్ యూ కీప్ సీయింగ్ మై స్టేటసెస్. Even today I wore one shoe to the dance that I did in my class. In the mirror I was totally seeing my shoe. Class is and I love that so much. Any shoes unnai. I think recently I put one status, if you have seen, the same shoe in 3 different colors. One I got it from London, one I got it from Italy, one I got it from Adidas same India, and inkokati US anamata. Almost idantha kalpite more than 1 lakh anamata. And if you are thinking, okay, this is crazy, I am telling you this is a need. When this converts into a need, ante meeku daniki sambandhinచిన డబ్బు ఫ్లో అవుతుంది. I am just giving one example of, I don't know, మీకు ఎంతమందికి ఇట్లా షూ. Now I want you to open up. Yes, I have this dream. Let's talk only about shoe. నాకు
అటువంటి బ్రాండెడ్ టాప్ క్లాస్ షూ నేను వేసుకోవాలి. ద ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ వి వేర్ దట్ షూ? వాట్ కుడ్ బి ద రీజన్? రేవంత్, ఎందుకు ఆ షూ వేసుకోవాలి? ఎక్స్పీరియన్స్? Yeah, see, depending on our need, the comfort it gives, and sometimes the amount of self-image it gives when we go out into people. Very good. If at all, let's say sports background, exercise చేస్తున్నాం అనుకోండి, the safety it gives. Branded shoes ఇచ్చే సేఫ్టీ కానివ్వండి, ఫీల్ కానివ్వండి, the safety to our legs, ఇవన్నీ చాలా అయితే. Yeah, see, one, 2 or 3 things మాట్లాడదాము. మొట్టమొదటిది, someone messaged because you like it. Yes, మీకు you shouldn't be looking at the price tag, number 1. దానికి సంబంధం లేకుండా you love certain thing, you should be in a position to buy it. Okay, and మనందరికీ ఆ విషయం ఉంది. we want to buy. Now the question is, ante meeku choice unte to go to a shop without looking at the price tag. Okay, this is the first thing. And when you really look at this Nike, Adidas or itlanti brands evani chuse, their life, their generations, the company has invested a technology to invent things for your foot. మీకు అర్థమైందా? మీ కాలుని 2 విషయాల్లో, కాళ్ళ విషయాల్లో కామెడీలు చేయకూడదు. అంటే ఇష్టం వచ్చిన కళ్ళద్దాలు వేసుకోవడము, ఇష్టం వచ్చిన చెప్పులు వేసుకోవడం. ఎందుకంటే జీవితం మొత్తము ఇది మీకు చూపిస్తే అది మిమ్మల్ని మోస్తుంది. ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ ఈజ్ buying just like that. Okay, ఏదో ఒక అద్దాలు దొరుకుతున్నాయి. No, the lens they make a difference. The shoe, the art, the soul. There are companies, they have engineers who are being paid lakhs of rupees just for your foot's technology. And అవన్నీ మనకు ఒకసారి అర్థమైతే then you will realize. Okay, first thing. Second thing, yes, when it comes to fashion, not everybody can design these kind of things. And Revanth very, very clearly mentioned, it's ultimately boils down to one point called self-image, feeling good about myself. You understand? I don't want to prove to anybody. So I just gave you one example. Nenu house, geese, avi cars, ivanni forget it. I'm just giving you one example. Like that, మీకందరికి కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? ఖచ్చితంగా నేను ఒకదాన్ని టచ్ చేశాను, ఒక షూ చూశాను, నాకు కావాలనిపించింది, అది నేను క్యారీ చేశాను, ఆ ఎమోషన్ని క్యారీ చేశాను. యూ అండర్స్టాండ్? ఆ ఎమోషన్ నాతో బాటే కదిలింది. ఇంజనీరింగ్ వరకు చాలా కాంప్రమైజ్ అయ్యాను. ఇంజనీరింగ్లో ఏదో గేమ్ అట్లా చేసి లాస్ట్కి ఒక షూ కొన్నాము. ఆ తర్వాత కూడా అదట్నే క్యారీ అయింది, ఎందుకంటే ఒక షూనే కొన్నాము. ఎందుకంటే దట్స్ ఇట్. ఆ తర్వాత ఫినిష్డ్ ఇంజనీరింగ్, తర్వాత యుఎస్ పోయాము, తర్వాత బిజినెస్ లోకి వచ్చినాక గేమ్ అర్థమైంది, తర్వాత అడ్డు అదుపు లేకుండా కొన్నా. యూ అండర్స్టాండ్? మీకు ఆ కసి ఉందా? డూ యూ గాట్ సంథింగ్ లైక్ దట్ ఫర్ సంథింగ్? మీరు అంటారు కదా ఐఎమ్ ప్యాషనేట్ అని. సమ్టైమ్స్ వీఆర్ సో wrong in using this word passion. I'm passionate about becoming a... No, that is not passion. I mean, we get so confused. This is what is passion. Indak నేను చెప్పింది, an emotion, a love towards certain... It could be small, as small as shoe. But someone mentioned, right, financial abundance. I needed to have financial abundance where shoe should be a peanut for me. Ippudu I think you will be able to understand. ఓ డ్రీమ్ అంటే ఏదో కార్ ఇల్లే కాదు, మీ చెప్పులు మీ ఇంట్లో ఒక
రూమ్ కట్టుకునే విధంగా మీకు ఏమైనా డ్రీమ్ ఉందా చెప్పుల కోసం? ఏమో లేండి సార్, చెప్పులు ఏముంది. నో, యు ఆర్ నాట్ ఎ డ్రీమర్. ఎందుకంటే ఆ ఏమోలే అనేది అన్నిట్లో వచ్చేస్తుంది మీకు, అది అలవాటు కదా. See, this is where we teach you these principles, okay? So, I mean, now, Narasimha Rao, yes, yes, and Werner. Okay, I mean, do you guys serve for clothes and sandals? Chaitanya to me, I want a room. Yes. Yeah. See, I mean, maybe coming 2 years లో 3 years లో మీకు ఏదైనా డ్రీమ్స్ పెట్టుకుంటే ఇది కూడా నేను పెట్టుకోమంటాను. ఇట్లాంటివి పెట్టుకోండి. ఇక్కడ నుంచే బిగిన్ అవుతుందా, చిన్నదా, 30,000 రూపాయలు, 20,000, 30,000. షూ, ఐఎమ్ టెలింగ్ అబౌట్ షూ. మెటీరియలిస్టిక్ థింగ్స్ అని చెప్పాం కదా. వెన్ యూఆర్ మూవింగ్, వెన్ ద జర్నీ ఇస్ గోయింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ నీడ్ టు ద మెటీరియలిస్టిక్ నీడ్. ఆ నీడ్ ఏంటి? బేసికలీ we suddenly start thinking about car, we suddenly start thinking about house, but in between there is shoe. In between there are your spectacles, in between there are your sandals, in between there could be your wallet, in between there could be your belt, watch, goggles. They make you feel good about yourself. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. కార్ 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 ఎప్పుడో నో, పోస్ట్పోన్ చేసుకోదండి. ఆన్ ద వే చాలా కొట్టాల్సి ఉంటాయి. వాచెస్ కానీ ఇవి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఇట్లా గోల్స్ పెట్టుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏం తెలుసా? మీ జర్నీ బ్యూటిఫుల్ ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు. నాకైతే కార్, హౌస్, షూ అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్. You get it? Right. So now I just gave one example here. The reason being, yeah, many of us get confused when we talk about dreams. We think they're big things. They're really, really big. 5 years down the road, ఇప్పుడు అబ్బాయి చెప్పాడు అప్పులు క్లియర్. సో they're all fine. They're absolutely fine. నేను చెప్పేది ఏమంటే, హ్యావ్, మీరు ఏమేమి అణిచి పెట్టుకున్నారు మీ లోపల, కాంప్రమైజ్ అయ్యేసి, బట్టలు, I mean, I'm asking you very directly, what is the most expensive attire that you own? The most expensive attire or a jacket. Dream about that. మీకు ఇష్టం ఉంటే మేబీ జీన్ కానీ, మేబీ యూ కెన్ కనెక్ట్ యువర్, ఎప్పుడైనా మీ కోచ్తో వాళ్ళ పిక్చర్స్లో కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ పిక్స్లో కానీ, లేదంటే ఎప్పుడైనా ఇంటర్నెట్లో, ఇప్పుడు అంతా అవైలబుల్ కదా. దాని పేరు ఏమది, ఒక పింట్రెస్ట్ లో కానీ. ఐ మీన్, మీ కళ్ళు అట్లనే ఇట్లా లైట్లు వచ్చేంత అద్భుతంలో ఉంటాయి దాంట్లో. ఇమేజెస్ పెట్టుకోండి, డౌన్లోడ్ ద ఇమేజ్, హై క్వాలిటీ ఇమేజెస్. దట్ ఈస్ వాట్ ఈస్, I mean, and okay, now when I am talking about things, yeah, diamond ring, anything, okay, let us not go into too much expensive stuff. I'll be talking about it a little later, maybe in the next call. I'm basically telling that the shoe is also a need. Now, my intention of giving this talk about shoe ఏమంటే, that is not a dream, boss, that is a need, because your foot deserves that, and you should have that self image. అరే, నా కాలు సామాన్యమైన కాలు కాదు. అంటే దీనికి త్వరగా మోకాలు నొప్పి రాకూడదు, త్వరగా దీనికి మోకాలు నొప్పి రాకూడదు. అంటే దాని గురించి ఆలోచించే కంపెనీలు కొన్ని ఉన్నాయి.
and they are our consultants, right? Adidas is your consultant, right? So you should open up. Okay, now when I'm talking about things, okay, okay, Naren, you are telling about owning shoes kani, buying shoes kani, ledante having a watch or goggles, అన్ని మన గురించే మాట్లాడుతున్నాం. ఓకే, ఇంట్లో ఇప్పుడు తనేం చెప్పాడు, మన లోకేష్ ఏం చెప్పాడు, అప్పులు తీర్చాలా అమ్మ నాన్న, దట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ ఈశ్వర్ ఏం చెప్పారు, అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయాలి. ఇదంతా దే డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ దీస్ థింగ్స్ బికాస్ మేబీ వాళ్ళు దీన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, నేను దీనిలో యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. యు అంటే సెల్ఫ్ లవ్ అంటారు కదా, మీరు చాలా ఇంపార్టెంట్, మీ హంగర్ చాలా ఇంపార్టెంట్, మీ సెల్ఫ్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ క్లియర్ అయ్యే టైంలో మిగతా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. నౌ కమింగ్ టు ద పీపుల్ యు ఆర్ మెన్షనింగ్, హౌస్లో ఉండేవాళ్ళు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు, ద పీపుల్ యూ లవ్ బేసికలీ. సో there comes, I mean, the concept called as time, time, time. చాలా 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 important, which I realized thanks to few speakers in our BWW system who like అంటే మీరు ఎలా తీసుకుంటారో తెలీదు. లైక్ there was this speaker when I attended this seminar. She was mentioning about a funeral, అంటే వాళ్ళ మదర్ చనిపోయిన సెరమనీ గురించి ఆమె మాట్లాడుతాను అనమాట. ఆమె మాట్లాడుతూ ఏడుస్తాను స్టేజ్ మీద. ఇది ఏడుస్తూ ఏం చెప్పిందంటే, ఈ రోజు గురించి మా అమ్మ చాలా కలలు కనింది, నన్ను ఈ స్టేజ్లో చూడాలని ఆమె డ్రీమ్ చేసింది, బట్ ఈరోజు ఆమె లేదు. 1 year బ్యాక్ షీ పాస్డ్ అవే. సో నేను అందరికీ చెప్పాలనుకుంటాను లేదేమంటే, మీరు చేయాలనుకున్న పనులు చాలా త్వరగా చేయండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మీరు అద్భుతమైన రోజా పూలు, ఈవెన్ యూ పుట్ ఎ గార్లాండ్ ఆఫ్ రోజెస్ ఆన్ దెమ్, ద రోజ్ విల్ బి వెరీ క్లోజ్ టు దేర్ నోస్. ముక్కు దగ్గరలో రోజా పువ్వు ఉంటుంది, బట్ వాసన కూడా వాళ్ళు పీల్చలేరు. ఇట్ struck my mind left, right and center. She said, she was like crying. She said, ఇన్సేపు నేను షూ గురించి మాట్లాడినా, మీకు ఇప్పుడు పీపుల్ గురించి చెప్తున్నా. దే విల్ బి పీపుల్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ, ఇప్పుడు, who will be looking at you without your knowledge or with your knowledge. మేబీ మీకు చెప్తూ చూస్తా ఉండొచ్చు, మీద చెప్పకుండా కూడా, బట్ దే మైట్ హ్యావ్ ఎ హోప్. మీ ఇద్దరి మధ్య ఉండే ఒకటే కనెక్షన్ ఏమంటే టైం. హౌ ఆర్ యూ గోయింగ్ టు వాల్యూ దట్ టైం? ఇట్స్ లైక్ as far as these things are concerned, I'm very, very, very particular. That's the reason I prioritized my house when compared to many other dreams. You understand? Why did not I buy a BMW or Mercedes till now? Because I prioritized this house. Because time antaru kada, mamma nana retire ayipayaru. Am I making sense to you? ముందు ఏ పని చేయాల ముందు. సో ఫస్ట్ పిల్లవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి మెమొరీస్
because ultimately life is about a memory, right? So ఈ మెమోరీస్ కావాలంటే డెఫినెట్లీ you should value and you should respect this time. So I have seen so many people who have disrespected time, and వాళ్ళు ఎవరి కోసం చేయాలనుకుంటారో మనుషులు వెళ్ళిపోయింటారు. నేను దీంట్లో యాక్చువల్గా చాలా అంటే నేను చదివే పుస్తకాల్లో కూడా ఉంటుంది బాసు, లైక్ అంటే మేబీ దే హిట్ మై మైండ్ సో మెనీ టైమ్స్. లైక్ the author says, observe the chair in your house where your father sits regularly. Maybe one day the chair could be empty. ఆ చైర్లో ఎవరు ఉండరు. మీకు అర్థమవుతాను కదా. I think దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా నేను చెప్పేది. ఆ చైర్ కోసము, ఆ చైర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ సంథింగ్ వెరీ ఫాస్ట్. మేబీ ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి మిమ్మల్ని చూసి అడగకపోవచ్చు, కానీ ఆ చైర్ని మీరు గమనిస్తాండి, ఎందుకంటే ఒకరోజు ఆ చైర్ ఖాళీగా ఉంటుంది. ఇట్లాంటివి చదివినప్పుడు నా ప్రయారిటీస్ అన్ని చాలా స్ట్రెంగ్తెన్ చేసుకుంటాను నేను అనమాట. ఏమేమి స్పీడప్ చేయాలి, ఏమేమి త్వరగా చేయాలి, ఏమేమి. దీస్ ఆర్ ద థింగ్. సో యూ గైస్ షుడ్ నాట్ బి డూయింగ్ ద బిజినెస్ లైక్ ఎ జాబ్. దట్ ఈజ్, అదే చెప్పింది, హ్యూమన్ బీయింగ్ ఉండే యుఎస్పి ఏంటంటే ఒక విషయాన్ని ముందు చేయగలగడం, విజన్ పెట్టుకోగలగడం. ఆ కుర్చీ గురించి, నేను చెప్పిన కుర్చీ గురించి, రోజా పూల గురించి ఆలోచించగలగడం, విచ్ కెనాట్ డూ. So I spoke about two different things here. One is shoe, very important. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, a shoe or it could be a beautiful dress for yourself or something. Maybe in the coming 6 months or 1 year, you can have a goal like that. At the same time, parallelly, look at the people in your home, mom, dad, or your kids. Before they grow up, if you're a parent to a 3-year kid or 4-year kid, give them some very good memories when they're growing up. I mean, 5 years or 6, by the time they reach 6, 7, all over, give them something really solid, manchi memories, which of course that includes your time, right? So actually, when you are in the process of discovering these dreams, the things and people both are equally important, and the connection between things and people is called memory, right? Because chair is a thing, your father is person, but the father sitting in that beautiful chair is a memory. Revant, am I audible? Yeah. Yes, yes. Right. So I was telling about you got it right, the thing and the connection between the thing and so your shoe is a thing. You are a human, and there is you are both the connection between you both is the memory. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని మీద మీరు మేబీ అవర్ ఫ్రెండ్షిప్, maybe Lokesh ki BSc lo 3 years, whatever their teachers taught. Here in Naren Global, for the coming next 1 year, 2 years, whenever ante ma friendship unnanta varaku, my goal is to make sure that
Lokesh learns these things and slowly Lokesh transforms into a beautiful and powerful dreamer. అంటే ఆ థింగ్స్ కి పీపుల్ కి మధ్య ఉండే కనెక్షన్, మెమొరీస్ ఇంపార్టెన్స్ ఇవన్నీ అర్థం చేసుకునే వ్యక్తి అవ్వడం, రైట్? సో దెన్ వాట్ ఎవర్ you will be able to going forward, you will understand earning 10,000, 15, 20, 30 or 1 lakh, 2 lakhs. Why is it needful? That is, they are not like big amounts. They're just ఇందాక నేను చెప్పాను కదా, ఆమెకు వాడికి ఆపరేషన్ అయిపోయింది ఈరోజు, ఎందుకంటే అది నీడ్. అదేవిధంగా యూ విల్ మేక్ 2 lakhs, you will make 3 lakhs, whatever, when it becomes a need. So I think you guys, I mean, I will close this call. Maybe before next call, okay, roughly, I want you to do this assignment of writing down the dreams that అంటే మీకు ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఇట్ కుడ్ బి షూ, ఇట్ కుడ్ బి, ఐ మీన్ మిమ్మల్ని మీరు విజువలైజ్ దేంట్లో చేసుకోగలుగుతున్నారు, ఇది నాకు కావాలి. ఐ డెఫినెట్ గా మేబీ ఇన్ ద 1 year టైం పీరియడ్ తో సహా, టైం ఫ్రేమ్ తో సహా ఏం రాయగలరు? Okay, maybe you write it down and maybe send it to your coach. Maybe in the next call we'll discuss about it, and maybe in the next call we'll discuss a little deeper. We'll discuss a little deeper about 3-year and 4-year and 5-year and the 10-year accomplishments, as in this process what you can really accomplish, and money involved in that, connection between some bigger elements and these streams and the people involved. వీటన్నిటి గురించి కూడా maybe in the next call we'll be talking, right? So all the best, and let the platinums remain in the call, and rest of the sir malli cheppandi. Kallani Ashok Gaura, Kallani Kallani. Okay, see, Kallani ante I told that when it comes to your eyes and your feet, కళ్ళు కాళ్ళు, ఈ రెండింటికి చీప్ వస్తువులు వేయకూడదు. చీప్ వస్తువులు అంటే నేను అది ఇంతకుముందు ఏదో మీటింగ్లో చెప్పిన, మా బంధువుగా ఆయన, అంటే తెలిసిన ఆయన ఒక అతను, ఆయనకి ఫ్రీ వస్తువులు అంటే చాలా మోజ్ అనమాట. ఫ్రీ అని ఎక్కడన్నా ఉంటే అయిపోయి అది ఇంటికి వచ్చేయాల్సిందే. అటాంటిది ఒకసారి ఇంటికి వచ్చి చాలా ఆనందంగా కనబడుతున్నాడు బంధువు. ఏమంటే, అరే ఆడ ఫుట్పాత్ మీద దువ్వెనలు అమ్ముతున్నారు, 20 రూపాయలకే అదొక సెట్ అమ్ముతా అంటే, నేను క్యాజువల్ గా బేరం ఆడితే 5 రూపాయలకి ఇచ్చేసిన సెట్, చూడు ఎన్ని దువ్వెనలు వచ్చినాయని చూపిస్తున్నారు. అదేది మామూలు దువ్వెన ఒకటి, బ్రష్ దువ్వెన ఒకటి, అంటే ఇట్లా వేళ్ళు పెట్టుకుని ఇట్లా దువ్వుతారు అదొకటి, పేన్ల దువ్వెన ఒకటి, ఏదేదో వచ్చిందన్నమాట. నాకు ఆయన ఆ దువ్వెనతో దువ్వుకునేకే స్నానం పోయినాడు ఆయన. అంటే అంత ఆనందం అనమాట. అంటే కొత్తది, నేను అట్లా సరిపోయినాడు. ఆ తర్వాత ఆయన లోపల పోయినప్పుడు నేను ఎందుకో పేన్ల దువ్వెన చూసి ఇట్లా అనుకొని ఇట్లా అన్నానబ్బా, అట్టనే నాకు ఇది తగులుకున్నట్టు అనిపించింది అనమాట. ఏం రా ఇది ఇంత పూసిగా ఉంది, ఇదేం పేర్ల దువ్వెన రా అని ఆయన బయటకు వచ్చి నాకు చెప్తున్నాను, బావా ఇది ఏదో చాలా ఇదిగా ఉన్నట్టుందా, గమనం ఉంటారని అంత డ్రై చేసుకుని రౌండ్ దువ్వెనలో చేయి పెట్టినాడు. చేయి పెట్టి ఇట్లా అన్నాడు చూడాలి, అబ్బా అర్చి నాతో ఆయన అనిన ఫస్ట్ డైలాగ్ ఇప్పటికీ కూడా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ గుర్తుంది. కళ్ళు ఎర్రగైపోయినాయి. ఏమంటే రక్తం వస్తుంది, కళ్ళల్లో రక్తం వస్తుంది అనేసి. ఏమంటే
రూపాయలకి 6 దువ్వెనలు 5 దువ్వెనలు ఇస్తే అవి కత్తుల్లా కాకుండా ఎట్టుంటాయి. యూ అండర్స్టాండ్ దట్ రైట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మనీ. సో సమ్టైమ్స్ ఐ డోంట్ నో, వి బై సమ్ అడ 100 రూపీస్కి గ్లాసెస్ అమ్ముతున్నారు ఫుట్పాత్ మీద, డస్ట్ పడకుండా కళ్ళకి, నువ్వు వేసుకుంటావేమో. బట్ డూ యూ రియలైజ్ దట్ ఇట్ వుడ్ బి అఫెక్టింగ్ యువర్ ఐస్? సో దాంట్లో కూడా when you go for some, I don't know these names, top glasses, lens, they protect and they safeguard. దానికి ఇంజనీరింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సేమ్ విత్ ద షూస్ అండ్ శాండల్స్, ఆర్చ్ అని ఒకటి ఉంటుంది, దే ప్రొటెక్ట్. నీ దగ్గర నుంచి వాట్ ఈస్ దట్ రేవంత్, ఫుట్ దగ్గర Achilles tendon, what is that? Plantar, what is that చెప్పు? ప్లాంటస్ ఒక్క నిమిషం ఉండు. ప్లాంట్, మాకు అవన్నీ ఎగ్జామ్స్ పెట్టినారు, మాకు మేము నేర్చుకున్నాము. ప్లాంటర్ ఫెసైటిస్ సమ్ డిసీజ్, ఇది చాలా మందికి ప్లాంటర్ ఫెసైటిస్, యా, ఇది చాలా మందికి చాలా త్వరగా అఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే పాదం దగ్గర, నేను ఈ రోజు క్లాస్ చేస్తుంటే ఒక ఆమె కంప్లైంట్ చెప్పింది, సార్ పాదాల దగ్గర నొప్పి వస్తున్నాయి. దెన్ ఐ టోల్డ్ హర్, మ్యామ్ మీరు షూ మార్చండి, ఈ షూ నాట్ రికమెండెడ్. ఎందుకంటే వీ డోంట్ రియలైజ్, మేబీ అట్లాంటివి అనమాట. సో షూస్ కానీ స్పెక్టకల్స్ ఇట్లాంటివి, when we are in touch, automatically we will inspire and influence you in such a way that you'll be buying only the best stuff. So the platinum stay in the call. Rest of the guys, you guys can, we'll catch up in the next call. Thank you very much. కార్తిక్, ఏం చేయాలి కార్తిక్? యూట్యూబ్ ని ఐ షుడ్ స్టాప్, రైట్? యా, స్టాప్.